హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. సో పాత వీడియోస్లో మీకు చెప్పిన కదా డిఐవై వీడియోస్ వస్తాయి ముందు ముందు వీడియోస్లోని. సో ఇవాళ డిఐవై ఎపిసోడ్ 1 అనమాట. సో ఈ డిఐవైలో నేనైతే మా పాత కర్టన్స్ యూజ్ చేసి కొత్తగా మంచి కర్టన్స్ క్రియేట్ చేయబోతున్నాను అనమాట. సో కర్టన్స్ అనేవి మన ఇంటి లుక్నే మార్చేస్తాయి కదా, అందుకని ఫస్ట్ ఈ వీడియో అయితే నేను స్టార్ట్ చేస్తున్నా. సో ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ వీడియోస్ కోసం మా మమ్మీ హెల్ప్ అయితే తీసుకుంటున్నాను నేను. సో కర్టన్స్ కుట్టడానికి నాకైతే రాదు కాబట్టి సో మా మమ్మీతోనే కుట్టిస్తా అనమాట. నాకు కావాల్సినట్టుగా కస్టమైజ్ చేయించుకుంటా. అయితే ఇవి వచ్చేసి మా పాత కర్టన్స్ అన్నమాట. ఇవి నేను డిమార్ట్ లో తీసుకున్నాను. వీటి ప్రైస్ ఈచ్ వన్ వచ్చేసి నాకు 169 రూపీస్ పడింది. అయితే ఇవి మా పాత ఇంట్లో మాకు యూజ్ అయినాయి మా రెంటెడ్ హౌస్ లో. బట్ ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కి షిఫ్ట్ అయినాక మాత్రం ఇవి మాకు సరిపోవట్లే అన్నమాట. మా విండోస్ అనేవి పెద్ద ఉన్నాయి. సో ఒక విండోకి 2 కర్టన్స్ కావాలి. సో నేనేం చేసిన అంటే ఇప్పుడు డిమార్ట్ మాకు దగ్గర కూడా లేదనమాట, చాలా దూరము. అంత లాంగ్ వెళ్ళి తెచ్చుకోవాలంటే ఇబ్బంది. అండ్ మళ్ళీ ఇదే కర్టన్ నాకు దొరుకుతుంది అనే గ్యారంటీ కూడా ఉండదు. సో అందుకనేసి నేను దీనికి మ్యాచ్ అయ్యేలాగా ఈ క్లాత్ తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి మనకి కేసీఆర్ సార్ ఇచ్చినారు కదా బతుకమ్మ అప్పుడు, సో అదనమాట ఆ శారీ. ఇది ఆ శారీకి నేను సైడ్స్ కింద అంచులు పైన అంచులు కట్ చేపించేసి ఓన్లీ మిడిల్ లో ఉన్న స్ట్రైట్ లైన్స్ మాత్రమే కావాలని చెప్పిన మా మమ్మీతోని. సో అదైతే ఇప్పుడు కట్ చేస్తుంది మమ్మీ. అవి కట్ చేపించిన తర్వాత శారీ క్లాత్ ని మమ్మీతో కటన్ లెక్క అయితే పిలిపించిన అనమాట. సో నేను ఎలా అనుకున్నా అంటే ఇప్పుడు మధ్యలో ఈ మా పాత కటన్ వచ్చి సైడ్స్ కి ఈ కటన్ అన్నమాట. సో అట్లా అనుకున్నా. ఇంకా మమ్మీకి చెప్పేసి అన్ని కటన్స్ అయితే కుట్టిపించేస్తున్నా. మమ్మీకి ఆ పని అప్ప చెప్పేసి నేను నా శారీకి ఉన్న పాత హ్యాంగింగ్స్ తీసిన అనమాట. హ్యాంగింగ్స్ ఎక్కువ యూజ్ చేయలేనవి, సో అవి తీసుకున్నా. నెక్స్ట్ ఇవి 2 వులెన్ థ్రెడ్స్ అనమాట. ఇవి మా ఇంట్లో ఉన్నవే, సో వాటికి కరెక్ట్ గా మ్యాచ్ అయినాయి అనిపించింది. సో ఇవి 2 తీసుకున్నా. నెక్స్ట్ వులెన్ థ్రెడ్ అయితే తీసుకొని మనకి ఎంత సైజ్ కావాలో చూసుకొని దాన్ని బట్టి మన ఫింగర్స్ పెట్టేసి చుట్టుకోండి. మనకి ఎన్ని లైన్స్ కావాలి అంటే మనకి ఆ హ్యాంగింగ్ అనేది తొట్టు కావాలా సన్నగా కావాలా అనే దాన్ని బట్టి అన్ని లైన్స్ చుట్టుకొని మిగతాదైతే కట్ చేసుకోండి. ఇంకొక కొంచెం వులెన్ థ్రెడ్ తీసుకొని కట్ చేసుకొని దాన్ని మనం దీనికి ముడేయాలన్నమాట. సో దట్ అవనేవి ఆ థ్రెడ్స్ అనేవి దాంట్లో నుంచి పోకుండా ఉంటాయి కదా. సో అట్లా థ్రెడ్స్ అనేవి పోకుండా ఇట్లా మనం దాన్ని ముడేసుకోవాలి. ఇలా మనం ముడేసుకున్న తర్వాత కింద హ్యాంగింగ్స్ ఉంటాయి కదా, సో అవి అయితే కట్ చేయాలన్నమాట. ఇట్లా మనం రౌండ్ గా తిప్పినప్పుడు అవి అనేవి ఇట్లా విడివిడి ఉండవు కదా, సో మధ్యలోకి అయితే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ మధ్యలోకి కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ ఉంటాయి కదా ఎండ్ లో, సో వీటిని అన్నిటిని కట్ చేసుకోవాలి. సో దట్ మనకి స్ట్రైట్ గా మంచి నీట్ గా కనిపిస్తుంది అనమాట హ్యాంగింగ్. ఇప్పుడు మనం కొన్ని వాటర్ తీసి పక్కన పెట్టుకొని ఉలెన్ థ్రెడ్ ని తడుపుకొని ఇప్పుడు మనకు కావాల్సిన హ్యాంగింగ్ ని దీనికి హ్యాంగ్ చేసుకోవాలి కదా. సో ఇది వాటర్ తడపడం వల్ల మనకి ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట. సో ఇట్లా అయితే మనం హ్యాంగింగ్ తయారు చేసుకోవాలి. ఇలా పెట్టి తీసుకున్న తర్వాత ఈ 2 థ్రెడ్స్ ని మనం ముడేయాలన్నమాట. దాని వల్ల మనకి ఆ పూస అనేది బయటికి రాకుండా ఉంటది. ఇలా నేను అన్ని రెడీ చేసి పెట్టుకున్నా, అంటే ఏ కటన్ కి ఎన్ని పడతాయి ఏ కటన్ కి ఎన్ని పెట్టుకోవాలనేసి. నెక్స్ట్ ఇప్పుడు మనం తీసుకున్న థ్రెడ్ ఉన్నాయి కదా హ్యాంగింగ్స్ ముడేసుకున్న తర్వాత దాన్ని ఒక థ్రెడ్ ని అలాగా చేసేసి దాంట్లో అయితే నీడిల్ పెట్టిన అన్నమాట. ఒకవేళ నా అలాగా మీ ఇంట్లో కూడా ఇట్లా చిన్న నిడిల్ ఉంది అనుకోండి, ఒక మంచి టిప్ చెప్తాను. సో ఇప్పుడు మనం ఈ వులెన్ థ్రెడ్ ని ఇందులో పెడితే అసలు పోదు, ఎందుకంటే అది అనేది ఇట్లా దూది లాగా ఉంటది కదా థ్రెడ్ అనేది, సో అంత ఈజీగా పోదు. మనం ఏం చేయాలంటే మన ఇంట్లో లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటది కదా, కుక్డ్ రైస్, సో అదైతే తీసుకొని ఆ రైస్ ని కొంచెం మెత్తగా ఇట్లా మెదుపుకున్నట్టు చేసి దానికైతే పెట్టాలన్నమాట ఆ థ్రెడ్ కి. దానివల్ల థ్రెడ్ పోగులు అనేవి లేవకుండా మంచిగా నీట్ గా స్ట్రైట్ గా అవుతుంది. సో మనం దాన్ని అట్లా స్ట్రైట్ గా చేసుకున్న తర్వాత నిడిల్లో పెట్టినామంటే కరెక్ట్ గా వెళ్తుంది. చూడండి ఇప్పుడు నేను చూపిస్తా. ఇలా ఈజీగా అయితే వెళ్ళిపోతుంది అనమాట మిడిల్లోకి.
ఇట్లా చేసుకున్న తర్వాత కర్టెన్ ఉంటది కదా, సో ఆ కర్టెన్ కి అయితే నీడిల్ ని గుచ్చుతూ ఇట్లా నీడిల్ ని గుచ్చేసి కొంచెం గ్యాప్ తీసుకొని అయితే నీడిల్ ని గుచ్చుతున్నా అనమాట. ఇట్లా నీడిల్ ని గుచ్చేసి బయటికి తీసేసి మనం నీడిల్ ని తీసేసేయాలి థ్రెడ్ లో నుంచి తీసేసిన తర్వాత ఆ థ్రెడ్ ని కలిపేసి మనం ఈ ఫ్రంట్ థ్రెడ్ ని ఇంకా ఆ బ్యాక్ థ్రెడ్ ని కలిపేసి వెనకాలైతే ముడేసుకోవాలన్నమాట. అంతే, మన హ్యాంగింగ్స్ రెడీ అయిపోతాయి కర్టెన్స్ కి. ఇలానే అన్ని హ్యాంగింగ్స్ కర్టెన్ కి హ్యాంగ్ చేసేసుకొని మొత్తం లుక్ అయితే చూపిస్తా అన్నమాట మీకు ఎట్లా ఉంది అని. ఇది మేము కర్టెన్స్ వేయనప్పుడు మా కిటికీల పరిస్థితి ఇట్లుందనమాట. సో బయట వెళ్ళే వాళ్ళు కూడా ఈజీగా కనిపిస్తారు, అందుకని కర్టెన్స్ వేసుకోవాలని చెప్పేసి అనుకున్నాము. ఇది వచ్చేసి కర్టెన్స్ వేసిన తర్వాత అన్నమాట. కాకపోతే అంత బానే ఉంది, కాకపోతే మేము అది కర్టెన్ రాడ్స్ ఉంటాయి కదా అవి ఉన్నాయి కానీ ఇంకా ఫిక్స్ చేపియలేదు. అందువల్ల శ్రేయాన్ సౌండ్ చేయకు, అందువల్ల మేము తాడుతోనైతే కట్టేసినాం అనమాట కర్టెన్స్ ని. ఈ రాడ్స్ అయితే మా మామ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చినాము. సో ఈ రాడ్స్ అయితే కర్టెన్ రాడ్స్ ఫిక్స్ చేయాలన్నమాట వాటికి, అప్పుడు దాని లుక్ ఇంకా బాగుంటది. నేను ఇప్పుడు మీకు దగ్గర నుంచి చూపిస్తాను. ఇదిగోండి, ఇలా అయితే హ్యాంగింగ్స్ కనిపిస్తున్నాయి మనకి. మంచిగా మ్యాచ్ అయింది కదా కలర్ అయితే. శ్రేయాన్వి నువ్వు మాట్లాడక మధ్యలో ప్లీజ్, మా పాప మాట్లాడుతూనే ఉంటుంది మధ్యలో, నాకు వాయిస్ ఓవర్ ఇవ్వకుండా కొంచెం అర్థం చేసుకోండి. ఇంకా లుక్ అయితే ఇట్లుంది అనమాట. కర్టెన్ రాడ్స్ పెడితే ఇంకా మంచిగా అనిపిస్తుంది కదా, నేను కూడా అదే అనుకుంటున్నా. సో డ్రిల్లింగ్ మిషన్ లేదు, తీసుకొచ్చి ఆ కర్టెన్ రాడ్స్ అయితే ఫిట్ చేయాలన్నమాట. మీకు నచ్చిందా? నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.